మా హస్బెండ్ నన్ను విజయవాడలో దించేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక 15 డేస్ అయితే అక్కడ ఉన్నానండి. 15 డేస్ తర్వాత నాకు 3rd మంత్ వచ్చింది. అప్పుడు ఇంకా మా ఊరైతే వెళ్ళానండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా మదర్ నన్ను చెకప్ కోసం మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆవిడ నన్ను చెక్ చేసి బేబీ బాగానే ఉందని చెప్పారు. కానీ నేను మాత్రం చాలా వీక్గా ఉన్నాను, సెలైన్ పెట్టాలని చెప్పారండి. వామిటింగ్స్ వల్ల నేను ఫుడ్ సరిగా తీసుకోలేదు కదా, అందుకనే చాలా వీక్ అయ్యాను. ఇంకా మా అమ్మ వాళ్ళైతే నాకు వెంటనే సెలైన్ పెట్టించారండి. నేను ఒక 15 to 20 డేస్ మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. ప్రెగ్నెన్సీలో ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, మా మదర్ అయితే నాకు ఏం తినాలనిపిస్తుందో చెప్పు, అవి వండి పెడతాను అని అడిగారండి. కానీ నాకు మాత్రం అస్సలు ఏమీ తినాలనిపించలేదు ఆ టైంలో. నాకు ఫుడ్ తినబుద్ధి అవ్వట్లేదు కాబట్టి నేను ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ ప్రిఫర్ చేసేదానండి, జ్యూసెస్ లాంటివి. జ్యూసెస్ అయితే మనకి వామిటింగ్ అయినా నోరు మరీ అంత మంటగా అవ్వదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని నేను ఎక్కువగా జ్యూసెసే తాగేదానండి. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఒక 3-4 డేస్ ఉన్నానండి. తర్వాత అయితే మా హస్బెండ్ వచ్చి నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చేశారు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.